ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం వినే ముందుగా ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి 33 కోట్ల దేవతలతో ఈరోజు నీ ఇంట్లో అడుగు పెడుతుంది. చూసిన వెంటనే ఈ గోవుని తాకమ్మా, పెద్ద సమస్య నుంచి బయటపడతావు అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు. ఈ శుక్రవారం నాడు 33 కోట్ల దేవతలతో కొలువై ఉన్నారు. గోమాతని తాకమని చెప్పారు. ఎందుకంటే గోవుల్లో 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారు. మనం ఏ పనైనా నిర్విఘ్నంగా పూర్తి చేయాలి, ఏదైనా సాధించాలి అనుకుంటే, ఏదైనా కోరికతో మదనపడుతూ బాధపడుతూ ఏదైనా సమస్య వచ్చి పడినప్పుడు అందులో నుండి బయటపడాలి అంటే ఒక్క మార్గం ఈరోజు సాయి అందిస్తున్నారు. చూసిన వెంటనే సాయి చెప్పినట్టుగా సాయి మీద నమ్మకంతో ఇక్కడున్న గోమాతని తాకుదాం. ఎందుకంటే మనకున్న సమస్య చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే బాబాగారు తొలగిస్తారు. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. సమస్య వచ్చినప్పుడు నీరసపడిపోతే ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోలేము. దాని నుండి ఎక్కువగా బాధనే అనుభవిస్తుంది. తల్లి, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. ఇది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువుల కోసం చదువుల విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ కూడా మనకు నేర్పిస్తుంది. నీ జీవితంలో కాలం నేర్పించిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువగానే ఉన్నాయి అని బాబాగారు ఎన్నోసార్లు చాలామందికి చెప్తున్నారు. ఎన్నో సమస్యలు ఒకరి వల్లే నేను ఎదుర్కొంటున్నాను, నాకున్న బాధలు నువ్వు తీరుస్తావు అనే నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను బాబా అని నా బిడ్డ ప్రాధాయపడుతుంది. ఉన్న సమస్య గురించి చెప్పుకుంటూ, తల్లి, నీ సమస్య పూర్తిగా తొలగించే బాధ్యత ఈ సాయిది. కోల్పోయింది ఎప్పుడూ బాధగానే ఉంటుందమ్మా. ఉన్నది ఎప్పుడూ సమస్యగానే కనిపిస్తున్నది. లేనిది ఎప్పుడూ గొప్పగానే అనుకుంటుంది. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో నీకు అలాగే నీ జీవితం నీకు కనిపిస్తుంది తల్లి. రాబోయే రోజుల్లో ఎంతో ఆనందంగా ఉండబోతున్నావు. నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నది ఒకే ఒక్క కోరిక. ఈ కోరిక తీర్చు బాబా, నేను ఇంకేమీ అడగనని ఎన్నోసార్లు నా ముందు కూర్చొని చెప్పావు. నాకు అర్థమవుతుంది తల్లి. నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఈ సాయి నీతో పంచుకుంటాడు. నువ్వు కళ్ళు మూసుకొని నీ బాధని అనుభవించే సమయంలో ఒక్కసారి ఈ సాయి నామాన్ని గుర్తు చేసుకో లేదా స్మరించు. లేదంటే నీకు ఇంకా బాధ కలిగితే, ఎవరూ లేరు, నేను ఒంటరిగా బ్రతుకుతాను అని అనిపిస్తే వెంటనే సాయి విభూతిని అందుకొని ఒక్కసారి దాన్ని నుదుటిపైన పెట్టుకొని చూడు. నీకు ఎంతో ధైర్యం కలుగుతుంది తల్లి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎప్పటికీ బాధ పెడుతూ ఉన్నారు. వారిని నువ్వు అర్థం చేసుకోలేవు. అలాంటి వారు ఎన్ని రోజులు నీతో ఉన్నా కూడా వారి నుండి నీకు ఎలాంటి ఉపయోగం లేదు. వారు ఎప్పటికీ నిన్ను దూరం పెడుతూనే ఉన్నారు. అలాంటి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నువ్వు పూర్తిగా వారిని నమ్ముతున్నావు. విలువలేని మనుషుల దగ్గర రోజూ ఉండే బదులు విలువ ఇచ్చేవారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువనివ్వాలి. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. ఎవరైతే చెడు స్వభావం గలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే, పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఇవ్వదు. అలాగే చెడు స్వభావం గలవాడు కూడా అంతే. మన వారే అనుకొని మనం ముందుకు ఎలా ఉన్నా సరే, ఎలాంటి
వారిని మనం ఏమీ అనలేకపోయినా సరే నువ్వు అలాంటి వారిని దూరం ఉంచు తల్లి. నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా వినిచూడు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. నీలో కావలసింది ఓపిక, సహనం. అవి ఉంటే నీ బలహీనతలు కూడా బలంగా మారుతాయి. అంతర్గతంగా ఉండే శత్రువులు కూడా నిన్ను బలపరుస్తారు. చేసేది తప్పని వాళ్ళు మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసి వాళ్ళకి మనం మంచి చెప్పినా వృధానే అవుతుంది. కళ్ళతో చూస్తూ ఉండటమే ఉత్తమం అవుతుంది. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తాడు. అలా నటించేవారు జీవితకాలం నటించాల్సి వస్తుంది. అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్గా అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అదే 10 మందిలో దోషిగా నిలబడాల్సిందే. ఎవరు ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. నీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఈ సాయి బిడ్డగా చిరకాలం నువ్వు బ్రతకాలి అంటే ఈ సాయి సందేశం నువ్వు పూర్తిగా అర్థం చేసుకొని ఆచరించాలి. జీవితంలో నువ్వు ఏదైనా సాధించి ముందడుగు వేయాలంటే అందరిలోనూ నేను ఉండాలి, నేను బాగుండాలి నువ్వు కోరుకుంటే నువ్వు ఈ సాయి చెప్పినట్టుగా చెయ్యి తల్లి. ఈరోజు సాక్షాత్తు ఆ గోమాతని నీ ఇంట్లో అడుగు పెడుతుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నీ ఇంట్లో అడుగు పెట్టినట్టు నీ సమస్య ఏదైనా సరే, ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే పూర్తిగా తొలగిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారి జీవితం తప్పకుండా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఈరోజు ఈ సాయి అందిస్తున్న గొప్ప బహుమానం ఏమిటంటే నీ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకునే అవకాశం ఇస్తుంది. ఈ సాయి చెప్పినట్టుగా ఆచరించి చూడు తల్లి. ప్రతి శుక్రవారం నాడు నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆ శ్రీ మహాలక్ష్మి వచ్చి నీ సమస్య తీరుస్తుంది. ఆర్థికంగా ఎన్నో రోజులుగా నువ్వు బాధపడుతూ ఉన్నావు. నీ ఇంట్లో డబ్బు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య తీరిపోతే నేను అందరితోనూ ఆనందంగా ఉంటాను అన్న బాధతో నువ్వు ఉన్నావు తల్లి. ఆ సమస్య నేను తీరుస్తాను. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి గోమాత రూపంలో ఈరోజు 33 కోట్ల దేవతలతో కొలువై ఉన్నారు. ఈరోజు నీ ఇంటికి తరలి వచ్చింది. మరి ఎందుకు కాదంటున్నావు? తప్పకుండా అంగీకరించు. ఆ తల్లి చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకో తల్లి. ఈరోజు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి. ప్రతి శుక్రవారం నాడు సాయం సంధ్యావేళ ఒక చిన్న దీపం వెలిగించి ఆ మహాలక్ష్మి ముందు నీ సమస్యను చెప్పుకొని సంకల్పం చేసుకొని ఇన్ని వారాలు అంటూ ఒక మొక్కుబడిలాగా 5 వారాలు లేదా 9 వారాలు ఇలా చేయండి. శుక్రవారం నాడు గోధుమలు నానబెట్టి మీరు గోమాతకి తినిపించాలి. సాయంత్రం వేళ తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా దీపారాధన చేసిన తరువాత వెళ్ళి గోమాతను తినిపించి రావాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేయండి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ఆ మహాలక్ష్మి ముందు ఒక చిన్న దీపాన్ని కూడా, అది మట్టి దీపాన్ని వెలిగించండి. కుదిరితే ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. అది మీ అనుకూలం. శుక్రవారం నాడు ఎలా చేసినా కూడా భక్తితో చేసేది ఆ తల్లి స్వీకరిస్తుంది. ఈరోజు ఈ సాయి నీకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపంలో నీకు ఈ వార్తను అందిస్తున్నాడు తల్లి. 33 కోట్ల దేవతలు అంగీకారంతో నీకు ఈ సందేశం ఇస్తున్నాను. ఇది వింటున్నావు అంటేనే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని తల్లి. ఈరోజు నీ కోసమే ఎలాగైనా సరే నీ కష్టం తీరాలని, నీ సమస్యలన్నీ దూరం కావాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను. నువ్వు జీవితంలో బాధపడకూడదు అంటే నువ్వు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి చెప్పినట్టుగా చెయ్యి. కనీసం 5 వారాలైనా ప్రయత్నం చెయ్యి. ఏదైనా సాధించాలి అంటే ముందు పట్టుదల చాలా అవసరం. మనకు సహాయం చేసేవాళ్ళు లేరు అని నువ్వు బాధపడవద్దు.
నీకు ఈ సాయి సదా తోడుగా ఉంటాడు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు తల్లి. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు కష్టపడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకగాను కనిపిస్తాయి తల్లి. ఖాళీ చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తాయి అంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం చేసుకో. ఏ బంధంలోనైనా సరే ఒక అడుగు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మాత్రం చులకనవుతాం. ఇది గుర్తుపెట్టుకో. కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగితే వారికి నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది. నువ్వు ఎప్పుడూ కూడా కష్టపడుతూ పైకి రావాలి. అప్పుడే నీ విలువ పెరుగుతుంది. నువ్వు పడిన కష్టాలు కూడా ప్రతి క్షణం నువ్వు గుర్తు చేసుకుంటావు. ఎన్నో ఇబ్బందులు పడినేను ఈ సాయికి వచ్చాను తల్లి. నువ్వే గుర్తు చేసుకో. వచ్చిన దారిని నువ్వు మర్చిపోకు. అలా ఉంటేనే నీ అనుభవాలన్నీ కూడా నీ పిల్లలతో పంచుకో. ప్రపంచంలో ఏం చెప్తుందో పట్టించుకోవద్దు. నీ హృదయం చెప్పేది మాత్రమే పాటించు. ఎందుకంటే ప్రపంచం క్రూరమైనది మరియు హృదయం నీ సొంతం కాబట్టి నీ సొంతం ఏది చెబితే అది మాత్రమే విని గుర్తించుకో. గతం గురించి ఎప్పటికీ గుర్తించుకోవద్దు. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనవద్దు, ఆరాటపడవద్దు. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమ లక్షణం. తల్లి, బాధ్యత అనేది వయసుని బట్టి వచ్చేది కాదు, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి వచ్చేదే బాధ్యత. ఆ బాధ్యతను నువ్వు ఈ రోజు నుండే మోయాలి అంటే దానికి వయసుతో సంబంధం లేదు తల్లి. ఎన్ని అవార్ధాలు పడుతున్నా ఈ సాయి నామస్మరణం మర్చిపోవద్దు. మన బాబాగారు మన కోసం అందించే సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.